కంది చేన్లు ఉన్నాయి, పల్లి చేన్లు ఉంది, వరి చేన్లు ఉన్నాయి. ఇక్కడ రైతులంతా కొద్దిగా ఆదాయం వస్తేనే ఈ ఇళ్లను నిర్మించుకోవడం జరిగింది. ఇటువంటి మంచి వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూములు, కష్ట జీవులకు వాళ్ళ శ్రమ చేసి పండించుకున్న భూములను కాకుండా ఇంకా రాష్ట్రంలో చాలా భూములు ఉన్నాయి, చాలా పడావులుగా ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. అటువంటి భూములలో నువ్వు ఎన్నైనా పరిశ్రమలు పెట్టచ్చు, నువ్వు ఏదైనా తీసుకురావడానికి అవకాశం ఉంది. మీరు అటువంటివి చేయండి. మీ ప్రాంతాన్ని కూడా పరిశ్రమలు పెట్టి డెవలప్ చేస్తా అంటే మేము అందరం కమ్యూనిస్టులుగా మేము సపోర్ట్ చేస్తాం. కానీ ప్రజలను రోడ్డు మీదకి తీసుకొచ్చేసి వాళ్ళ భూములను గుంజుకుంటాము అనేది అంటే ఇది సరి అయింది కాదు, సరి అయిన వ్యవహారం కాదు. ఏదైతే కాంగ్రెస్ అంతకుముందు వాగ్దానాలు ఏదైతే చేసిందో, నేను కదా ప్రజాస్వామికంగా ఉంటాను అనేది చెప్పిందో, ఇవాళ ప్రజాస్వామికంగా కాకుండా ప్రజాస్వామికంగా ఇవాళ వ్యవహరిస్తుంది. ఇక్కడ దౌర్జన్యాలు చేస్తుంది. ఒక